మనం మంచి పనులు చేసి సాటివారికి సహాయపడితే అది పుణ్యంగా మారుతుంది. అది ఏదో ఒక సమయంలో తిరిగి మళ్ళీ మనకు సహాయం రూపంలోనో ఏదో ఒక రూపంలో మన దగ్గర చేరుతుంది. కాబట్టి ఆత్మ అవినాశి. ఆత్మ ఎప్పుడూ కూడా మనుష్యాత్మగానే జన్మిస్తుంది. కాకపోతే తన యొక్క సాధన, అభ్యాసము, ప్రస్తుత జన్మలో ఉన్న పుణ్య పాప కర్మల ఆధారంగా ఆత్మ యొక్క స్టేటస్ పుణ్యాత్మగా కానీ లేదా పాపాత్మగా కానీ మారుతుంది. తదనుగుణంగా దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మ ఏనాటికి మరణించదు. ఆత్మ మనుష్యాత్మగానే జన్మిస్తుంది. కాకపోతే గత జన్మలో చేసిన పర్యవసానాలని ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం మంచి కర్మలు చేసి నడవడిక మంచిగా ఉన్నట్లయితే